మై డియర్, నాకు ఈరోజు మనసు బాగోలేదు. ఎందుకో భయం వేస్తోంది. నాకేదో ఆపద వచ్చేలాగా అనిపిస్తోంది. I think I am in danger. Daddy, Daddy, Amma, Emma, Emma, నా బిడ్డని తీయదు, వదలండి, నన్ను వదలండి, Emma. మిస్టర్ సతారాం, మీకెవరి మీదైనా అనుమానం ఉందా? నో. అయితే నువ్వు కూడా ఏం చూడలేదా? అవును సార్, దెబ్బ తగిలి కింద పడడం మాత్రమే నాకు గుర్తుంది, అంతకు మించి తెలీదు. నిన్న రాత్రి మీరు ఎక్కడికి వెళ్ళారు? నా చెల్లెలు మీరా ఒంట్లో బాగోలేదని వాళ్ళ ఇంటికి వెళ్ళాను. హేమకేమైనా లవ్ అఫేర్ ఉందా? నాకేమీ తెలియదు సార్, నన్ను అడగండి ప్లీజ్. మిస్ అయిన హేమ గదులు దొరికింది సార్. అనుమానపడే విధంగా అక్కడ ఏమీ లేవు సార్. హలో, సతారాం సేఠ్. సతారాం సేఠ్ స్పీకింగ్. నీ కూతురు హేమ ఇప్పుడు మా దగ్గరే ఉంది. హలో, మీరెవరు? మీకేం కావాలి? మాట్లాడు, కమాన్ స్పీక్. ప్లీజ్ నాన్న, నాన్న ప్లీజ్. ఇప్పుడు అర్థమైంది కదా? ఏమిటండి వాళ్ళు ఏమంటున్నారు? వాళ్ళు చెప్పిందంతా నేను మొబైల్లో రికార్డ్ చేశాను. మనం త్వరగా ఈ మెసేజ్ని పోలీసులకు చెప్పాలి. త్వరగా పోలీసులకి చెప్పండి, జల్దీసే. నీ కూతురు హేమ ఇప్పుడు మా దగ్గరే ఉంది. మాట్లాడు, కమాన్ స్పీక్. ఇప్పుడు అర్థమైంది కదా? డబ్బిచ్చి ప్రాబ్లం సాల్వ్ చేసుకోవడానికి సత్తారాం సెట్ సిద్ధంగా ఉన్నాడు కదూ? అవును సార్. డబ్బు అడగకుండా వజ్రాలే కదా కిడ్నాపర్స్ అడిగేది, 25 కోట్ల విలువైనవి. యువర్ రైట్ సార్. వాళ్ళు డబ్బులు అడగకుండా వజ్రాలు ఎందుకు అడుగుతున్నట్టు? అది అది హ్యాండిల్ చేయడానికి ఈజీగా ఉంటుంది. దోసెట్లో సరిపోయే ఏ గ్రేడ్ వజ్రాలు కోట్లు విలువైనవి. గుడ్ ఐడియా సార్. ఈ వ్యవహారాలేవి ఇంకా మీడియాకి తెలియపరచలేదు కదా? లేదు సార్. తెలియకూడదు, పెద్ద పెంట అయిపోతుంది. ఈ రోజు మొదలుకొని ఇంకొక 4 రోజుల్లో అసెంబ్లీ బై ఎలక్షన్స్ ఉన్నాయి.
ఊహించుకుంటేనే భయంగా ఉంది. దానికి తోడు ఈ విషయం తెలిసిందంటే అంతా గోవిందే. సత్తారాం అసలే పిరికోడు, వజ్రాలు ఇవ్వటానికి వెళ్ళలేడు. ఇక మిగిలింది అతని స్టాఫ్. వాళ్ళ మీద అతనికి అస్సలు నమ్మకం లేదు. పోతే మీ మనసులో అటువంటి సమర్థుడు ఎవరైనా ఉన్నారా? ఉన్నాడు. హూ ఇస్ హీ? మ్యాన్ ఆఫ్ ఫ్రిక్షన్, నోన్ యాజ్ బుల్లెట్ స్పీడ్. ఈజ్ ఇట్ మీ? నో, లక్ష్మీ నారాయణ. ఆ కార్పెంటరా? ప్రశాంతంగా పని కూడా చేసుకునేవారు. రే ఒకసారి ఆపండి. హలో, ఎవరు? నేనెవరో నీకు అర్థం కాలేదా? గొంతు వినగానే అర్థం అవడానికి నువ్వేమన్నా మెగాస్టార్ చిరంజీవివా? నీకు పేరేం లేదా? నన్ను కేశవరెడ్డి అని పిలుస్తారు. ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రినయ్యా. మీరా? సారీ సార్. గుడ్ మార్నింగ్ సార్. ఈ పనికి వాళ్ళ ఫోన్తో నేను పడరాని పాటలు పడుతున్నాను సార్. ఎవరు మాట్లాడినా సరిగ్గా వినపడడం లేదు సార్. రాష్ట్ర పోలీసుల తలరాత అలాగే ఏడ్చింది సార్. ఓ కొత్త ఫోన్ కొనుక్కుందాం అనుకుంటే ఎవరైనా లంచం ఇవ్వాలి, లేదా ఓసీలో అయినా దొరకాలి. స్పెషల్ బ్రాంచ్కి లంచాలు ఎవరిస్తున్నారు సార్ ఈ రోజుల్లో? ఏంటి సార్ సంగతులు? అవును, ఈ రోజు ఉదయం నువ్వు పనికే వెళ్ళావా? ఏమిటి సార్, పనికి వెళ్ళానా? కులవృత్తి మొదలుపెట్టి 4 గంటలు అయింది సార్. ఇంతకీ సిఐడి పని కదా ఇప్పుడు నేను చేస్తున్నది. ఈ రోజు నీ డ్యూటీ ఎక్కడా? ఇవాళ డ్యూటీ హుస్సేన్ సాగర్ పక్కన వైజాగ్ బీచ్ లోనా? వైజాగ్ బీచ్ అంటున్నావు, అసలు అలలు వచ్చే సౌండే వినపట్టలేదు. కొంచెం అలల సౌండ్ వినిపిస్తావా? అలల సౌండ్ వినిపిస్తాను సార్. మీరు వినాల్సిన అలల సౌండే కదా. సముద్రం దగ్గరికి వెళ్ళి మరి మీకు ఆ సౌండ్ వినిపిస్తాను. వినిపిస్తోందా సార్? అలల శబ్దం బాగా వినపడుతోంది. నేనెందుకు సార్ మీతో అనవసరంగా అబద్ధాలు చెప్తాను? అది నాకు బాగా తెలుసు. ఈ లక్ష్మీనారాయణ తండ్రి సత్యహరిశ్చంద్రుడు కదా. అయ్యో సంతోషం. పొద్దున్నే మీ నోట్లోంచి చాలా చక్కటి మాటలు విన్నాను. ఈరోజు అదృష్టం అంతా నాదే. ఈ మధ్య వైజాగ్ బీచ్ పక్కన రైల్వే ట్రాక్ కూడా వేశారా? అబద్ధాలు చెప్పడంలో నువ్వు అతనికంటే గరుడువి. అలల శబ్దంతో పాటు రైలు శబ్దం కూడా వినపడుతోంది. సౌండింగ్ లో రెహమాన్ని మించిపోయావు. రైల్వే వాళ్ళకి తెలియకుండా నువ్వు ట్రైన్ కూడా వేసేసావు అక్కడ. హలో హలో హలో, నాకేం వినపడలేదు. నాకు వినపడుతుంది, నువ్వు చెప్పు. అది వినపడలేదు. చెప్పింది చాలు గానీ వెంటనే ఇక్కడికి రా. సార్ ఒక 1 అవర్. నో అవర్, ఇమీడియట్లీ. మేధావి అనుకుంటున్నాడు. వెంటనే పని కానివ్వండిరా. అది వెంటనే రమ్మని సీఎం గారు ఆర్డర్ వేశారు. అందుకే హెల్మెట్ మర్చిపోయారు. ఇదిగో ఫైన్. రిసిప్ట్ కావాలి. ఓకే సార్. మీడియా వాళ్ళు వచ్చేసారా? నేను చచ్చానని రాస్తారు, తర్వాత కరెక్షన్ చేస్తారు. ఏమైంది సార్? సారీ సార్, ఏమైంది సార్? ఏమీ లేదయ్యా, చిన్న టెన్షన్ అంతే. పొద్దున్న వ్యాయామం చేస్తున్నప్పుడు ఏదోలా ఉందన్నారు. తీరా చూస్తే హాస్పిటల్కి రావాల్సి వచ్చింది. అమ్మయ్యా. ఏమీ లేదు సార్, ఈసీజీ నార్మల్గానే ఉంది. అయినా డీటెయిల్గా అన్నీ చెక్ చేయాలి సార్. ఈ వ్యాయామాలు అవి వద్దని చెప్పాను కదా. నువ్వెప్పుడు అలాగే చెప్తూ ఉంటావు.
ఏంటయ్యా మఫ్టీలో వచ్చావు? వెంటనే రావాలని మీరే కదా ఆర్డర్ వేశారు మరి. అది కూడా నా తప్పేనా? ముందా చెవులో ఉన్న పెన్సిల్ది. ఓ, ఇదిగోండి. సారీ సార్. భలేవాడివయ్యా, స్పెషల్ ఎఫెక్ట్స్ లో కింగువా. మీరేమన్నారు సార్? నువ్వు నీ 2 చేతులతో చిత్రీకరంపం పట్టుకొని టేకు చెక్క మీద పరాపరా రుద్దుతుంటే అలల శబ్దం బాగా వినపడుతోందయ్యా. కాకపోతే ఇంక ఏ చెక్క మీద గీకినా పర్ఫెక్షన్ దొరకదులే. సారీ సార్. లక్ష్మి, మా లాంటి వాళ్ళతో అబద్ధం చెప్పేప్పుడు జాగ్రత్తగా చెప్పాలి. ఈయన ఈ పని వదిలేసి కార్పెంటర్ పనికి వెళ్ళుంటే కనీసం ఈ రాష్ట్రమైనా బాగుపడేది. ఏంటి గుణుగుతున్నావు? నథింగ్ సార్. రాజధానిలోని 3 ప్రాంతాలలో ఈ వచ్చే శుక్రవారం బై ఎలక్షన్స్ జరగబోతున్నాయి. సత్తారాం కొంపలోని గొడవ నీకు తెలుసు కదా. పత్రికల్లో చూశాను సార్. డీజీపీ ఆఫీస్ నుంచి నీకు ఫోన్ వచ్చిందా? మీరు ఫోన్ చేసిన తర్వాత కొంపదీసి ఏదైనా గొడవ జరిగితే ఓట్లన్నీ గల్లంతైపోతాయి. ఇంటెలిజెన్సీ రిపోర్ట్స్ వేస్ట్. 3 సీట్లలో 1 సీటే రూలింగ్ పార్టీకి దొరుకుతుందని వాళ్ళు అనుకుంటున్నారు. అది కూడా ఎంతో కష్టం మీద. ఆ సీటు సికింద్రాబాద్. ఛాన్సే లేదు సార్. మొత్తం అన్ని సీట్లు వస్తాయి వాళ్ళకి, ప్రతిపక్షాలు వాళ్ళకి. ఏమిటి సార్ మీరు అనేది? మీకున్న తెలివితేటలో ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్లో ఎవరికున్నాయి సార్? మీరే కదా కథానాయకుడు. జనం మీకు ఓట్లేసి మిమ్మల్ని గెలిపిస్తారు. కానీ ఎందుకని? నిజం చెప్పాలంటే ఈ సత్తారాం సేట్ విషయం జరిగింది మీ మంచి కోసమే. మీరు ఊరి ఒక్క మాట అంటే చాలు, అమ్మాయిని కిడ్నాప్ చేసి తీసుకెళ్ళింది ప్రతిపక్షాల వాళ్ళేనని మేము పోలీస్ డిపార్ట్మెంట్ మొత్తం చెప్తాం. అదే కదా మన నాలాంటి వాళ్ళు చేసే పని. స్పెషల్ బ్రాంచ్, రహస్యాన్వేషణ, పోకిరిలో మహేష్ బాబు లాగా. సారీ సార్. నీ వల్ల నాకు ఒక మంచి ఐడియా దొరికింది. ఏంటి సార్? సత్తారాం సేట్ విషయంలో ప్రతిపక్షాల వాళ్ళ చేతులు కలిపారని నా అనుమానం. ముఖ్యంగా వాడి సంగతి. వాడు ఎటువంటి వాడు, వాడి బుద్ధులు ఎటువంటివో నీకు బాగా తెలుసు. పులివెందుల హత్య కేసులో నేను పరారీలో ఉండగా పోలీసులు నా కోసం వెతుకుతున్నప్పుడు మీ నాన్న నన్ను కాపాడి తన భార్యని అనవసరంగా పోగొట్టుకున్నాడు. నీ చిన్నతనంలోనే నీ తల్లిని నువ్వు కోల్పోయావు. ఎమోషనల్ బ్లాక్మెయిలింగ్ చేసి నా చేత పాడు పనులు చేయిద్దామనేదే మీ ఉద్దేశమా? ఆ ఉద్దేశం మానుకోండి సార్ ప్లీజ్. బ్లాక్మెయిలింగా? ఇందులో ఎటువంటి బ్లాక్మెయిలింగ్ లేదే. బై ఎలక్షన్స్ జరుగుతున్నప్పుడు ఇటువంటి విషయాలు బయటపడకూడదు అనుకున్నాను, అంతే. నా పర్సనల్ ఇంట్రెస్ట్ అని అనుకో. ఇటువంటి విషయాలు నిన్ను తప్ప నేను ఇంకెవరిని నమ్మి ఇవ్వగలను చెప్పు? సిగ్గు లేకుండా కిడ్నాప్ చేసిన వాళ్ళకి లంచం ఇచ్చి వాళ్ళ దగ్గర నుంచి బాధితుల్ని కాపాడి తీసుకురావడం మాలాంటి పోలీసులకు అవమానం సార్. అయినా తెలిసి మీరు చేయమంటున్నాను. వాట్ ఫర్? రాజశేఖర్, రంజన్ ఫిలిం, దీని వెనక వేళ్లలో ఎవరో ఒకరి హస్తం ఉంటుందని మీరు అనుమానిస్తున్నారు. అలా కాదయ్యా, ఇంకేమైనా కావచ్చు. ఆ సత్తారాం సేటు రాజశేఖర్ గారి మధ్య మనీ డీలింగ్స్ ఉంటాయి. ఆ సంగతి వదిలే. నువ్వు చేయాల్సింది ఏంటంటే 25 కోట్ల విలువైన వజ్రాలను ఇవ్వటానికి సత్తారాం సేటు సిద్ధంగా ఉన్నాడు. వాడు మన ఇద్దరికి బంధువేం కాదు కదా, మనకేంటి నష్టం? అవి తీసుకుని ఎవరికి తెలియకుండా ఆ కిడ్నాపర్కి ఇచ్చామంటే మనం అమ్మాయిని కాపాడవచ్చు. పిల్ల మన దగ్గరికి సేఫ్ గా వచ్చిన తరువాత కిడ్నాప్ చేసిన వాడిని మనం పట్టుకోవడానికి ప్రయత్నించాలి. అంతే. జరగదు సార్. ఏ? వాళ్ళు ఎలాంటి వాళ్ళైనా సరే బాగా తెలివితేటలు ఉన్న వాళ్ళు సార్. పోతే ఒక విషయం నేను ఖచ్చితంగా చెప్పగలను. ఏదో ఒక క్లూ, భవిష్యత్తులో మీకు బాగా ఉపయోగపడే ఒక ముఖ్యమైన క్లూ, అది తప్పకుండా నేను మీకు అందిస్తాను. అది చాలు. నేను చెప్పిన దాంట్లో వెనకున్న ఉద్దేశం అదే. నువ్వు నన్ను అర్థం చేసుకుంటావని నేను అనుకుంటున్నాను. సార్. సార్ చెప్పండి సార్. వాడు అక్కడికి వస్తున్నాడు. పాతవన్నీ మనసులో పెట్టుకొని వాడితో గొడవ పడకు. అదే నాకు కావాల్సింది.
వాళ్ళు అడిగిన డైమండ్స్ వాళ్ళు అడిగిన క్వాలిటీలోనే ఉన్నాయి. సౌత్ ఆఫ్రికన్ మార్కెట్ వాల్యూతో చూస్తే వాళ్ళు ఆశించిన దానికంటే ₹1,00,00,000 ఎక్కువగానే ఉంటుంది వీటి విలువ. ఇదేలా హ్యాండిల్ చేయగలవు సార్? ట్రాన్స్పోర్ట్, సెక్యూరిటీ, ట్రాన్స్ఫర్. డో వరీ, ఐఎమ్ క్యారింగ్ ఎ థర్మస్ ఫ్లాస్క్.